వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. ఇక డీటెయిల్ చూస్తే రాష్ట్రంలో 27,000 ప్రభుత్వ పాఠశాలలను 4,000 కుదిస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆమె ఒక వీడియో సందేశం విడుదల చేశారు. 27,000 ప్రభుత్వ స్కూళ్లను మూసేసి 4,000 పాఠశాలలు మాత్రమే నడిపిస్తాను అంటున్న రేవంత్ రెడ్డి హిట్లర్ మాత్రమే కాదు, అంతకన్నా ఎక్కువని అన్నారు. రేవంత్ తాలిబాన్, అందుకే ఆడపిల్లలు పేదలకు చదువులు దూరం చేసేందుకు ప్రభుత్వ స్కూళ్లు మూసేస్తామని అంటున్నారని విమర్శించారు. 11,000 కోట్ల ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థులకే ట్యూషన్ ఫీజులు ఇస్తామని చెప్పి జీవో నెంబర్ 7 తీసుకొచ్చారని, ఈ జీవో కారణంగా విద్యార్థులను ప్రైవేట్ కాలేజీలు దోపిడీ చేసే ప్రమాదం ఉందన్నారు. వెంటనే జీవో నెంబర్ 7ను రద్దు చేసి ఫీజుల నియంత్రణ చట్టం అమల్లోకి తెచ్చి ప్రైవేట్ స్కూళ్ల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని కవిత డిమాండ్ చేశారు. జై తెలంగాణ. తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారం. మన రాష్ట్రంలో ఉండేటటువంటి పేద మధ్యతరగతి ప్రజలకు విద్యనే ఖచ్చితంగా వారి పేదరికం నుంచి బయటపడేసి వారి జీవితాలని అత్యున్నతంగా తీర్చిదిద్దుకోవడానికి పనికొస్తుందని మనందరం కూడా మన పిల్లల్ని ఒత్తిడి పెట్టి ఏదో ఒక విధంగా మన పిల్లలు చదువుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. డబ్బులు ఉన్నా లేకపోయినా పెద్ద పెద్ద ప్రైవేట్ పాఠశాలల్లో మన పిల్లల్ని చేర్పిస్తాం. వాళ్ళు అడిగిన యూనివర్సిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మనం ఇబ్బంది పడ్డా పిల్లలు బాగుండాలని చూస్తాం. ఇదంతా ఎందుకోసం చేస్తామంటే ఆస్తులు ఉన్నా లేకపోయినా చదువు ఉంటే చాలనే ప్రయత్నంతో మనందరం కూడా చేస్తాం. సగటు పేద మధ్యతరగతి వారందరికీ కూడా విద్యనే ఆస్తి. ఆ విషయం తెలిసి కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 27,000 ఉన్నటువంటి పాఠశాలల్ని కంప్లీట్గా తగ్గించి కేవలం 4,000 చేస్తా అని చెప్తా ఉన్నారు. ప్రభుత్వ పాఠశాల ఒక ఊర్లో ఉంటే పేదవారికి అట్లీస్ట్ 5వ తరగతి వరకు ఉచితంగా ఒక బాటలో ఆ పిల్లగాడు పోవడానికి పనికొస్తుంది, పిల్లగాడు పోవడానికి. కానీ ఈ ముఖ్యమంత్రి గారు ఏమాత్రం ఆలోచన లేకుండా 27,000 స్కూల్ అన్నింటినీ కూడా కుదించి 4,000 చేస్తామంటున్నారు. అంటే ఇప్పటి వరకు ఊర్లలోకి ప్రైమరీ పాఠశాలలు రాలేదు. ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పుడు ప్రతి చిన్న ఊర్లో కూడా ప్రైవేట్ వాళ్ళు పాఠశాలలు 1 నుంచి 5వ తరగతి పెట్టే పరిస్థితి వస్తుంది. అన్నిటికన్నా ఎక్కువ ఏమవుతుందంటే ఆడపిల్లల చదువు మాత్రం విపరీతమైన దెబ్బ పడుతుంది. ముఖ్యమంత్రి గారు నేను హిట్లర్ అని చెప్పుకుంటున్నాడు. మీరు హిట్లరే, కానీ హిట్లర్ కన్నా ఎక్కువ మీరు తాలిబాన్. ఎందుకంటే తాలిబాన్లు కూడా కేవలం ఆడపిల్లల చదువు మీద రిస్ట్రిక్షన్స్ పెట్టి వాళ్ళు చదువుకోకుండా చేసారు. ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రి అయితే విద్యాశాఖ ఏదో వెలుగుతుంది అని చెప్పి అందరూ భావించారు. కానీ అడుగడుగున అబద్ధాలు. ఇప్పుడు మీరున్న 27,000 పాఠశాలల్ని 4,000 పాఠశాలలు చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి ఉపాధ్యాయులందరినీ ఏం చేస్తారు? మీరు ఈ 3 లక్షల పై చిలుకున్నటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా తీసేస్తారా? 4,000 పాఠశాలలో అడ్జస్ట్ చేస్తారా? లేకపోతే వివిధ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లకు పంపిస్తారా? మీ విధానం ఏందనేటటువంటిది క్లారిటీ లేకుండా పెద్ద పెద్ద అనౌన్స్మెంట్లు మీరు పక్క రాష్ట్రానికి పోయి చేయడం వల్ల మన రాష్ట్రం పరువు పోతుంది తప్పితే ఇంకొకటి జరగడం లేదు. ఇంకొక విషయం, విద్యాశాఖ అనేటటువంటిది సంపూర్ణంగా అస్తవ్యస్తంగా తయారైపోయింది. ఒక సర్కస్ నడిచినట్టు నడుపుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. కంప్లీట్గా ముఖ్యమంత్రి గారికి ఆ శాఖ మీద పట్టుకోల్పోయిందని చెప్పడానికి గురుకులాల్లో ఇప్పటికీ కూడా పిట్టల్లాగా రాలిపోతున్నటువంటి పిల్లలు, వారి ప్రాణాలే నిదర్శనం. 100 మంది పై చిలుకు చచ్చిపోయినా కూడా కనీసం ముఖ్యమంత్రి గారికి ఒక గురుకులం పోవడానికి కానీ గురుకులాల్ని రివ్యూ చేయడానికి కానీ టైం లేవు. కేజీబీవీ టీచర్స్ పాపం 10+2 చెప్తారు. వాళ్ళు సమ్మె చేస్తే కనీసం వాళ్ళ సమ్మెకాలం జీతం ఇచ్చేయాలన్నటువంటి సంస్కారం కూడా లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరించడం అన్నది చాలా దారుణం. ఇక ఇంటర్మీడియట్ ఇంకొక పెద్ద జోక్. ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి రేపటి నుంచి ఇంటర్ బోర్డు ఉండదని చెప్తారు. ఈయన రివ్యూ చేసిన 2 రోజులకే ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు ఇంటర్మీడియట్ నుంచి అఫిలియేషన్ ఇస్తాం, అప్లికేషన్ పెట్టుకోండి అంటే కోకొల్లలుగా ప్రైవేట్ వాళ్ళు అఫిలియేషన్ పెట్టుకుంటారు. ఈ 2 గొడవలు అవుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ ఒక స్టేట్మెంట్ వస్తుంది, లేదు ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ బోర్డు కొనసాగుతుంది, నెక్స్ట్ ఇయర్ 10+2 విధానం వస్తుంది అని చెప్పి. ఆ గొడవ అవుతుంటే ఇప్పటి వరకు ఇవాళ స్కూల్స్ స్టార్ట్ అయ్యి ఇంటర్మీడియట్ కాలేజెస్, జూనియర్ కాలేజెస్ స్టార్ట్ అయ్యి 7-8 డేస్ అవుతుంది. June 1కి స్టార్ట్ అయినాయి. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీలకు కూడా అఫిలియేషన్ ఇవ్వలేదు. అంటే అఫిలియేషన్ లేకుండా ఈ రాష్ట్రంలో ప్రైవేటు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఫంక్షనింగ్ స్టార్ట్ చేసినాయి. అంటే ఇది ఏం వ్యవస్థ అసలు? ఎందుకోసం వచ్చింది ఇటువంటి వ్యవస్థ? ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు? ఇక ఇంటర్మీడియట్లో ఒక రకమైన కన్ఫ్యూజన్ అయితే డిగ్రీలు ఇంకొక రకం కన్ఫ్యూజన్. డిగ్రీ సిలబస్ మానిటర్ చేయడానికి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఉంటుంది. ఆ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఏమో ఒక సిలబస్ రిలీజ్ చేస్తుంది. హైయర్ ఎడ్యుకేషన్ కమిషనరేట్ ప్రభుత్వం నుంచి వాళ్ళు ఇంకొక సిలబస్ రిలీజ్ చేస్తారు. ఏ సిలబస్ ఏందో తెలియదు. ఇప్పటి వరకు ఏ యూనివర్సిటీలో కూడా, అది జేఎన్టీయూ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, పాలమూరు కావచ్చు, ఏ యూనివర్సిటీ కూడా ఇంతవరకు పాలక మండలి మీటింగ్ పెట్టుకొని సిలబస్ ఫైనల్ చేయలేదు. కానీ దోస్తు పోర్టల్ ఓపెన్ చేసిండ్రు, విద్యార్థులు రిజిస్టర్ అవుతున్నారు, డిగ్రీ కాలేజీలు కూడా తొందరలోనే చేరుతాయి. అంటే ఇప్పుడు సిలబస్ ఏం చెప్పాలన్నది కూడా అర్థం కాకుండా డిగ్రీ కాలేజీలు తెలుసుకున్నారు. ఇట్లా ప్రతి అంశంలో విద్యా వ్యవస్థలో A to Z
కంప్లీట్గా ఒక రకమైన కన్ఫ్యూజన్, ఒక సర్కస్ నడిపినట్టు. అధికారులకు మిగతా వాళ్ళకు మధ్యలో వాళ్ళకు ఉన్న పంచాయతీలు, ముఖ్యమంత్రి గారికి లేనటువంటి చిత్తశుద్ధితోని ఈ కన్ఫ్యూజన్ అంతా జరుగుతున్నది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఫీజు రియంబర్స్మెంట్ 11,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంటే ఒక్క దమ్మిడి కూడా ఇప్పటివరకు ముఖ్యమంత్రి గారు ఇవ్వలేదు. దాంతో ఏం జరుగుతున్నది? ప్రైవేటు డిగ్రీ వాళ్ళు స్కూల్స్ మూసేసుకుంటున్నారు, కాలేజీలు మూసుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ సిఎస్పి బొగ్గు బంకర్ వద్ద ఉన్న నిల్వలను పరిశీలించేందుకు వచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు, పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను పోలీసులు గోదావరికని గంగానగర్ వద్ద అడ్డుకున్నారు. కొద్దిసేపు నాయకులతో పోలీసులు వాగ్వాదానికి దిగారు. అనంతరం నాయకులు బంకర్ కు వెళ్లకుండా వెనుతిరిగి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, సింగరేణి సంస్థ బొగ్గు గనుల వద్ద పెద్ద ఎత్తున బొగ్గు నిల్వలు ఉన్నాయని ప్రకటించిన నేపథ్యంలో అక్కడికి వెళ్తున్న మమ్మల్ని 200 మంది పోలీసులు అడ్డుకోవడం సరైన విధానం కాదన్నారు. నిజాలు తెలుసుకునేందుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. సింగరేణి సంస్థను పరిరక్షించేందుకు బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని హరీష్ రావు అన్నారు. అవకాశం అంటే అడవ విజయలా కాదా? హరీష్ రావు గారు మా ఈశ్వర్ ఎమ్మెల్యేలు సెక్యూరిటీ ఆఫీసర్ సార్ రమ్మని ఒక్క పెళ్ళి కూడా నిషేధిత కొంచెం ముందు నమస్తే బాబు, మేము అందరం ఉన్నదని చెప్తున్నారు. లేదు, చూడదలుచుకున్నాం. 7 మిలియన్ 7 లక్షల అన్నారు ఆరంభం. ఇది మంతానికి పోయే దారి కదా సార్? ఇది చూడడానికి అలా బొగ్గు నిల్వలు కనిపిస్తాయి. ముఖ్యమంత్రి మంత్రులు అడ్డుకుందంట అప్పటికింత మనకి బొగ్గులు తొడికింతమంది అంటే టైం వాళ్ళు ఉన్నదని చెప్తారు, లేదని చెప్తారు. కొంచెం రైట్ సైడ్ చేసుకోండి. రికార్డ్ చేసుకున్నారు కదా. రిటర్న్ బ్యాక్ అయ్యారు. ఈరోజు సింగరేణిలో లేని బొగ్గు నిల్వలను ఉన్నట్టుగా ప్రభుత్వం ఈరోజు మోసం చేస్తా ఉంది. అందుకే ఈరోజు నిజాలు తెలవడానికి RG1 దగ్గర నిజంగా ప్రభుత్వం చెప్పిన ప్రకారంగా బొగ్గు నిల్వలు ఉన్నాయా లేవా చూడడానికి కార్మికులు, శాసనసభ్యులు మేము వచ్చాం. 200 మంది పోలీసులు పెట్టి మీరు చూడడానికి వీలు లేదు, మీరు వెళ్ళడానికి వీలు లేదంటున్నారంటే ఏమర్థమవుతుంది? నిజంగా అక్కడ బొగ్గు ఉండుంటే, నిల్వలు ఉండుంటే మీరు మమ్మల్ని ఆపరు. అక్కడ బొగ్గు లేదు కనుకనే మమ్మల్ని చూడడానికి వెళ్లకుండా మీరు అడ్డుకుంటున్నారు. నిన్న ఉదయం మా కార్మికులు వెళ్ళి చూశారు. మా కార్మికులు వెళ్ళి చూస్తే అక్కడ బొగ్గు లేదు. నిన్న సింగరేణి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, 26 లక్షల స్టాక్ ఉంది, ఈ స్టాక్ ఉండడం సహజము అంటున్నారు. మరి నిజంగా స్టాక్ ఉంటే మమ్మల్ని పంపించాలి కదా. మేము స్టేట్మెంట్ ఇచ్చినాడు 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు లేదు. ఈ గత 2 నెలల నుంచి మేము ఎప్పుడైతే ఈ విషయాన్ని బయటకు తెచ్చినామో సింగరేణి ఉత్పత్తిలో రోజుకు 40-50 వేలు తక్కువ చూపించి ఈ స్టాక్ నుంచి మూవ్మెంట్ చేసినట్టుగా చేసిన తప్పిదనాన్ని, లేని బొగ్గును, రికార్డ్స్ సెటరైట్ చేసుకునే ప్రయత్నం సింగరేణి చేస్తూ ఉంది. అందుకే మమ్మల్ని ఈరోజు మైన్ మీదకి వెళ్లకుండా అక్కడికి వెళ్తే నిజాలు ప్రజలకు తెలుస్తాయి కనుక, జరిగిన కుంభకోణం, జరిగిన తప్పిదాలు బయటకు వస్తాయి కనుక మైన్ మీదకి కార్మికులను, శాసనసభ్యులను వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. కానీ మమ్మల్ని పోలీసులు అడ్డం పెట్టి అడ్డుకోవచ్చు, కానీ నిజాలు మీరు దాచలేరు, నిజాలు ఆపలేరు. తప్పకుండా బీఆర్ఎస్ ఈ స్కామ్ను బయట పెడుతుంది, నిరంతరం పోరాటం చేస్తుంది. నిజాలు ప్రజలకు తెలిసేదాకా కార్మికుల పక్షాన సింగరేణిని కాపాడడం కోసం బీఆర్ఎస్ నిరంతర పోరాటం కొనసాగిస్తుంది. తెలంగాణ అంబేద్కర్ యోజన సంఘం అణగారిన ప్రజల హక్కుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో 156వ వారం ఈ సందర్భంగా మహనీయులకు జ్ఞానమాలల కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ పేసరన్ TPCC SC సెల్
ప్రధాన కార్యదర్శి టి ప్రేమ్ కుమార్, బేడబూడిగ జంగం కార్యదర్శి టిపిసిసి ఎస్సీసెల్ ఉపాధ్యక్షులు కె సహదేవుడు, గద్దర్ అభిమానుల సంఘం అధ్యక్షులు సిఎల్ యాదగిరిలను ఆహ్వానించారు. వీరంతా కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతి బాపులే, గద్దర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. షరతు పెడితే అదే పద్ధతిగా వచ్చి ఆయన ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఆయన సంస్థానంలో చేస్తున్న క్రమంలో ఈయన మహారాజు ఏమో ఆయన బీసీ, అందులో పనిచేసే వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులు. ఈ బ్రాహ్మణులు ఏం చేస్తారంటే అంబేద్కర్ను ఎక్కడ దగ్గరికి రానియరు. ఆయనకు రూమ్ కూడా దొరకదు ఇక్కడ ఉండడానికి కూడా. ఆయనకు ఒక ఫైల్ ఇస్తే, ఒక గుమాస్తా అటెండర్ తీసుకొచ్చి ఫైల్ ఇస్తే కూడా ఆయనకు ఇట్లా చేతికి అందించేది కాదు, ఇట్లా ఇసిరేసేది. ఈ సందర్భంలో ఆయనను తీసేయాలి, ఆయనకి ఎందుకు ఇస్తావు ఇది అని చెప్పేసి మాట్లాడినటువంటి సందర్భంలో రిజర్వేషన్ కూడా మొత్తం తీసేయాలని చెప్పేసి ఈ బాపన వాళ్ళందరూ మాట్లాడుతూ ఆయన ఏం చేస్తారంటే, ఈ మహారాజు ఒక గ్రౌండ్ ఉంటుంది అన్నట్టు, పెద్ద గ్రౌండ్లోకి తీసుకెళ్ళి అంటే స్టేడియం ఉంటుంది కదా, ఆ స్టేడియంలో తీసుకెళ్ళి అందులో ఈ అందరిని కూర్చుండబెట్టారు, సభ ఏర్పాటు చేస్తారు. కూర్చుండబెట్టి ఏం చేస్తారంటే, గుర్రాలు ఉంటాయి కదా సంస్థానంలో, ఆ గుర్రాలను బాగా బలిసిన గుర్రాలను, బక్క పలిసిన గుర్రాలను కూడా అక్కడ వదిలేస్తారు. అక్కడ వదిలేసి దానేస్తారు అన్నట్టు. వాటికి దానేస్తే ఏమవుతుందంటే, ఆ దాన బలిసినయే తింటాయి, బక్క పలిసినటికి దగ్గరికి రానియకపోతే బలిసినవి మొత్తం తినేస్తాయి, బక్క పలిసిన వాటికి ఏం దొరకదు. అప్పుడు చెప్తాడు మహారాజ్, అరే రిజర్వేషన్ ఎందుకు? గత 156 వారాలుగా మన మహనీయులకు జ్ఞానమాల వేస్తున్న అంబేద్కర్ యువజన సంఘానికి, అణగారిన ప్రజల హక్కుల పోరాట కమిటీకి, గద్దర్ అభిమానుల సంఘానికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తాను. జ్ఞానమాల వేస్తూ 3 సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నది. మనము అనేక విషయాలు, మనకు తెలిసినటువంటి విషయాలు, తెలియనటువంటి విషయాలు, బయట విన్న విషయాలు అన్నీ చర్చించుకొని మాట్లాడడం జరిగింది. ఈ 150 వారాల సందర్భంగా మనము ఇతర మన నాయకులను, మన ఎల్డర్స్ను, మన జ్ఞానవంతులను పిలిపించుకొని మనము జ్ఞానం పొందవలసిన అవసరం ఉందన్న ఉద్దేశంతో మనము ఈ రోజు నుంచే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి వారాన్ని 2 చొప్పున పిలిచి వాళ్ళ నుండి మనము వాళ్ళకి తెలిసినటువంటి జ్ఞానాన్ని మనం పొందాలి. ఆ విధంగా మనం ఇంకా చైతన్యవంతమవుతాము. అదేవిధంగా ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు ఏ విధంగా జరుగుతున్నాయో తెలుసుకుంటాము. అదేవిధంగా ఇప్పటిదాకా ప్రేమను చెప్పినట్టు మన భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకుంటే అది మనం కాపాడుతుంది. అందులో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాలుష్యం లేని మహానగరంగా భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నట్టు మరోమారు స్పష్టం చేశారు. మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చెనగారి లక్ష్మారెడ్డి గత ప్రభుత్వం ఫార్మా కోసం భూములు సేకరించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గ్రీన్ ఫార్మాగా డెవలప్ చేస్తుందని గుర్తు చేశారు. మందుల తయారీ కాకుండా ఇక్కడ ప్యాకింగ్, ఎగుమతులు, దిగుమతులు మాత్రమే ఉంటాయని స్పష్టం చేశారు. ఫార్మా తెస్తామని, ఫార్మా వద్దురా బాబు అని ప్రతి ఊర్లో ఉన్న మా పాప బాబు ప్రతి ఒళ్ళు ఈడ ఫార్మా వద్దు, మేము నాశనం అయిపోతాం, మా భూములు నాశనం అయిపోతాయి, మా పంటలు వండవు, మా ఆరోగ్యాలు చెడిపోతాయి, ఈడ ఫార్మా రావద్దు అని ఉద్యమాలు చేపడితేనే మనము ఈ ఆలోచన చేశాం. ఈడికెళ్ళి ఫార్మా ఎత్తేస్తలేము. ఫార్మా అంటే ఇందులో ఫార్మా మందులు తయారు చేసేది ఒక ఫార్మా, ఈడ మందులు తయారు కావు. మందులు తయారు కానీ ఫార్మా ఇక్కడ పెడుతున్నాం. ఆడ ఏమంటే ఇక్కడ నుండి ప్రపంచ దేశాలకు అన్నిటికీ మందులు పోయే విధంగా డిస్పాచ్ ఇక్కడ చేస్తారు, ప్యాకింగ్ ఇక్కడ చేస్తారు, ఫార్వర్డింగ్ ఇక్కడ చేస్తారు, ప్లాంట్ల నుంచి ఇక్కడ స్టోర్ చేసుకుంటారు, మార్కెటింగ్ డివిజన్లు పెట్టుకుంటారు. ఇక్కడ వాళ్ళకు అన్ని ఎంత భూములు అవసరమో అంత ఫార్మా వాళ్ళకి ఇస్తాం. కానీ గ్రీన్ ఫార్మా అంటున్నాం అంటే మురికి లేని, వాసన రాని మందులు తయారు కానీ, భూములకి కంపు పోవటం కానీ, గాలిలోకి కంపు పోవటం కానీ లేని సంబంధము, ఆ లేని కానీ రాని అలాంటివి మాత్రమే ఇక్కడ మనం పెట్టనున్నాం. అంటే ఈ భూమిని మనం ఫార్మా పెట్టనీకనే తీసుకున్నాం కనుక ఫార్మానే ఉంటుంది, కానీ గ్రీన్ ఫార్మా ఉంటుంది. కానీ అదేవిధంగా అది డెవలప్ కావాలంటే వాళ్ళకు ఉద్యోగాలు కావాలి, చదువున్న వాళ్ళు కావాలి, చదువున్న తర్వాత స్కిల్ ఉన్న వాళ్ళు కావాలి, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి, వాళ్ళకి అన్ని విధాల సదుపాయాలు కావాలి. కనుక వాళ్ళకు అన్ని సదుపాయాలు ఇక్కడ క్రియేట్ చేస్తూ ఉన్నాం. కనుక ఇది ఫార్మా వరల్డ్ ఫేమస్ ఫార్మా హబ్గా కూడా మారి
మిగతా అన్ని హబ్బులు కూడా ఇక్కడికే వస్తాయి కనుక ఇది నమ్మండి, వినండి. ముఖ్యమంత్రి గారి మాటను మీరు శాసనంగా తీసుకోండి. ఒట్టొట్టి మాటలు చెప్పేది కాదు. ఆయన టేస్టు, ఆయన ఇంట్రెస్టు, ఆయన స్పీడ్ చూస్తే మీకు ఈ బిల్డింగు 7 నెలల లోపలనే ఇంత పెద్ద బిల్డింగు మనం కట్టగలిగాం. అదేవిధంగా ఈ 2 సంవత్సరాల లోపల మేము మా ఆలోచన మేమేమైతే మాట్లాడామో, ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం మాట్లాడిందో అవన్నీ మీరు కళ్ళారా చూస్తారు అని కూడా ఈ సందర్భంగా. వంట గ్యాస్ ధర పెంపునకు నిరసనగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఖాళీ గ్యాస్ సిలిండర్లు పెట్టి కట్టెలపై వంట చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. పెరిగిన గ్యాస్ ధరలతో పాటు పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కంటే క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువగా ఉన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచి సామాన్య ప్రజలను అడ్డి విరుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను తగ్గించాలని, లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రోజు కేంద్ర ప్రభుత్వము పేదలపై పెను భారాన్ని మోపుతుంది. ముఖ్యంగా పెట్రోల్ ఉత్పత్తులైన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను ఈ 2 నెలలలో 30 రూపాయలు పెంచి పేద ప్రజల మీద గుదిబండగా మారింది. ముఖ్యంగా పేద ప్రజలకు ఉచితంగా వంట గ్యాస్ ఇచ్చి రిఫిల్ చేసుకోవడానికి ఈ 2 నెలల కాలంలో 106 రూపాయలు 3 సార్లు, ఒకటోసారి 60 రూపాయలు, తర్వాత 17 రూపాయలు, ఈ రోజు పొద్దున 29 రూపాయలు పెంచి పేదలపై పేదలను గుదిబండగా మార్చారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించుకోవాలి, లేదంటే వెంటనే మోడీ రాజీనామా చేయాలి. రాజీనామా చేసి పేద ప్రజలకు అండగా ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మన ప్రభుత్వం చూస్తే యూపీఏ ప్రభుత్వం 2014లో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రూడ్ ఆయిల్ ధరలు ఒక 110 రూపాయలకు బ్యారెల్, $110 బ్యారెల్ చొప్పున ఉన్నప్పుడు మన భారతదేశంలో పెట్రోల్ ధర 67 రూపాయలు, డీజిల్ ధర 53 రూపాయలు ఉండే. ఇప్పుడు దాన్ని పరిగణలో తీసుకుంటే ఇప్పుడు ఇంత యుద్ధమైనా కూడా ఒక క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర ప్రపంచ మార్కెట్లో 106 రూపాయలు ఉంటే మన పెట్రోల్ ధర 116 రూపాయలు చేరింది. అదేవిధంగా డీజిల్ ధర 110 రూపాయలు చేరింది. ఈ విధంగా పేద ప్రజలను అడ్డు విరిచి మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి వెంటనే నశించాలి. ఈ సందర్భంగా మేము కోరేది ఒకటే, పట్టణ కాంగ్రెస్ కమిటీ తరఫున వెంటనే పెంచిన పెట్రోల్ ఉత్పత్తులైన పెట్రోల్, డీజిల్, ముఖ్యంగా పేద ప్రజల ఇంటి వంట గ్యాస్ వెంటనే తగ్గించాలి, లేకుంటే మా ఆందోళన తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మోడీ ప్రభుత్వము మోసపూరిత వాగ్దానాలతో భారతదేశ ప్రజలను మోసగిస్తున్నది. ఇందుకు నిదర్శనము మొన్న 2 నెలల క్రితం జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలలో బహిరంగ సభలో చెప్పారు. మోడీ కానీ, ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న కేంద్ర మంత్రులు బండి సంజయ్ కానీ, మన కిషన్ రెడ్డి గారు కానీ, ఈ రాష్ట్రాలకు పెట్రోల్ ఉత్పత్తుల రేట్లకు ఎలాంటి సంబంధం లేదు, తప్పకుండా మేము రేట్లు పెంచము, మీరు ప్రజలను నమ్మండి, మేము పెంచమని ఓట్లు రాబట్టుకొని ఎలక్షన్లు అయినాక రిజల్ట్ రాకముందే పెట్రోల్ ఉత్పత్తుల రేట్లు పెంచి ఈ పేద భారతదేశ ప్రజలను మోసగిస్తున్న ఈ నరేంద్ర మోడీ వెంటనే రాజీనామా చేయాలి. నీ మోసపూరిత వాగ్దానాలు వెంటనే మానుకొని ప్రజలకు అందుబాటులో ఉండు, లేకుంటే రాజీనామా చేయి. కాంగ్రెస్ పార్టీ మీకంటే మంచిగా పరిపాలించే సత్తా మాకుంది, వెంటనే దిగిపో. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలిస్తుంది, పెట్రోల్ ఉత్పత్తుల ధరలన్నీ తగ్గిస్తుందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం 2 నెలల్లో ఒకసారి 50 రూపాయలు, ఇవాళ 29 రూపాయలు వంట గ్యాస్ ఒక గ్యాస్ కు పెంచడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇట్లా చూసుకుంటే పేద ప్రజలు గ్యాస్ ఇంత 2 నెలల్లో ఇంత పెరగకపోవడం కరెక్ట్ కాదు. వెంటనే నరేంద్ర మోదీ గారు మరి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. హుస్నాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరం కలిసి ఏదైతే పెట్రోల్, ఇంధనం ధరలు పెంచిన దాంతో పాటు గ్యాస్ కూడా రేటు కూడా పెంచడం అనేది జరిగింది. ఈ కార్యక్రమం పైన మేమందరం కూడా ధర్నా చేస్తూ మన ఏదైతే ప్రతి కుటుంబంలో ఉన్న మహిళకు గ్యాస్ అనేది అలవాటు అయిపోయింది. అది కూడా ఎందుకంటే మనకు ముడి సరుకులలో కట్టెలు కూడా దొరకడం లేదు. ఆ గ్యాస్ అలవాటు పడిన తరుణంలో 1 నెల 2 నెలలనే మనకు ఒకసారి 50 రూపాయలు వేసడం, ఒకసారి 29 రూపాయలు వేసడం, అంటే ఇప్పుడు 1000 రూపాయల నోటు ఇస్తే కూడా ఇంకా చిల్లర కూడా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది గ్యాస్. అంటే ఇట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొచ్చిన మోడీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ ప్రభుత్వము సరైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ప్రతి కుటుంబానికి ఇది ఒక కుటుంబానికి అవసరం లేదు అనేది కాదు. పేద, బడుగు, బలహీన వర్గాలు ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంధనము, గ్యాస్ విషయంలో ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనేది ప్రజల నుంచి చాలా విమర్శలు వస్తున్నాయి. గ్యాస్తో పాటు బండ్లలో పెట్రోల్, డీజిల్ తీసుకోవాలంటే కూడా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది.
సామాన్యులు కూడా ఈ రోజున చిన్నపాటి బండి కొనుక్కోవడం జరిగింది. ఆ బండిలో పెట్రోల్ కోసం కూడా పోతే అంతంత రేటు వల్ల ఈ రోజు మళ్ళీ సైకిల్కి వెళ్ళే పరిస్థితి లేదంటే కాలికడకలు నడవాల్సిన పరిస్థితి వస్తుంది. దాంతో పాటు గ్యాస్ విషయంలో వేస్తే ప్రతిదీ కూడా మనం ఇంత రేటు పెంచడం వల్ల సామాన్యులు ఎలా బతుకుతారు? మీరు ఎందుకు ఇంత రేట్లు పెంచుతున్నారు? ఈ మోడీ ప్రభుత్వము ఇట్లాంటి పరిస్థితులు తీసుకురావద్దు. మీరు వెంటనే రాజీనామా చేయాలి, లేకపోతే సామాన్యులు కొనుక్కునే విధమైన రేటును తగ్గించే విధంగా మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం పైన ఉందని చెప్పి మా కాంగ్రెస్ తరఫున మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన చారిత్రాత్మక లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయం నూతన చైర్మన్ గా జి అరవింద్ కుమార్ గౌడ్ ఎన్నికయ్యారు. లాల్ దర్వాజా శివపార్వతి ఫంక్షన్ హాల్లో ఆలయ కమిటీ మాజీ చైర్మన్ జి కాశీనాథ్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో అరవింద్ కుమార్ గౌడ్ ను చైర్మన్ గా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా పోసాని సతీష్ ముదిరాజ్, కోశాధికారిగా హరీష్ గౌడ్లు నియమితులయ్యారు. ఈ సందర్భంగా అరవింద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఆషాఢ మాసంలో నిర్వహించే బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. ఒక్క నిమిషం. ఒకసారి అందరు ఇక్కడ చూడాలా? సింహవాహిని శ్రీ మహాకాళి దేవాలయం లాల్ దర్వాజా ఈరోజు సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సర్వసభ్య సమావేశంలో నన్ను ఏకగ్రీవంగా 2026-27 దేవాలయ అధ్యక్షులుగా అందరూ కూడా ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. నన్ను ఎన్నుకున్నటువంటి పెద్దలు, మాజీ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు అందరికీ, ట్రస్ట్ సభ్యులు అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా ఒక కొత్త అందాజ్ తోటి, ఒక కొత్త వరవరితోటి ఈ సంవత్సరం బోనాల ఉత్సవాలు నిర్వహించడానికి అన్నీ మా జనరల్ సెక్రటరీ సతీష్ గారు, తర్వాత మన హరీష్ గౌడ్ వారి సారథ్యంలో, వారి అడ్వైస్ తోటి, పెద్దల వారి అడ్వైస్ తోటి, అందరి పెద్దల తోటి అందరినీ ఇది దేవాలయ ఉత్సవాలను బ్రహ్మాండంగా అందరినీ కలుపుకొని, మాకేం బేసిజాలు లేవు, మా అమ్మవారి కాడ బేసిజాలు ఉండాల్సిన అవసరం లేదు, కులాలు కూడా లేవు మనకు. మా కులం అంతా అమ్మవారి కులం. మా కులం ఏమనంటే మా ఇంట్లో ఉంటుంది దావత్ చేసుకుంటే, కానీ ఈ అమ్మవారి దగ్గర వస్తే ఎవరు కులాలు ఉండవు, అన్ని కులాలు కలుపుకొని అద్భుతంగా ఉత్సవాలు తీసుకొని ముందుకు పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకేమైనా ఇవి బులెటిన్లోని అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజిత. నమస్కారం.